ఆదాయం 11 అయితే వ్యయం 5 అయింది. అలాగే రాజపూజ్య అవమానాలు 2, 4గా ఉన్నాయి. వీరికి అదృష్ట సంఖ్య 9గా పరిగణించబడుతుంది. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం తలచినటువంటి పనులు ఆలస్యం అవుతాయి. అయితే ఓర్పు సహనం కలిగి వారి యొక్క కార్యక్రమాల్లో వీళ్ళు సంవత్సరాంతానికి సఫలీకృతం అవుతారు. ఈ మేషరాశి వారికి ముఖ్యంగా ఈ సంవత్సరం రాహుకేతువులు మంచి అనుకూలమైనటువంటి స్థానాల్లో ఉన్నాయి. వీరికి వస్త్రమాల్యాది భూషణములు, కార్యజయము, వాహన సౌఖ్యము కలుగుతుంది. ఉన్నతి విద్యాయోగం, నూతన గృహ సౌఖ్యము, స్థానచలనం కూడా కలుగుతుంది. మేషరాశి వాళ్ళకి ఈ జూన్ నెల నుంచి చతుర్థ స్థానమైనటువంటి కేంద్ర స్థానంలోకి గురుడు ప్రవేశించడం చేత గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి. అలాగే ఇల్లును కట్టుకోవడం జరుగుతుంది. లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి స్థలాన్ని సేకరించటము, ఇంతకు మునిపే ఇల్లును కట్టుకుని ఉంటే కనుక ఆ నిర్మాణాన్ని విస్తరించుకోవటము, ఇంటికి సంబంధించినటువంటి పనులు వీళ్ళు సఫలీకృతంగా చేస్తారు. అలాగే వీరికి వాహన సౌఖ్యం, వాహనాన్ని కొనుక్కునే అవకాశం కూడా ఈ సంవత్సరం ఉంది.